ఎలక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా గురజాల నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద జగన్ నివాళులర్పించి ప్రచారానికి వెళ్లనున్నారు. ఇడుపులపాయలోనే అభ్యర్థుల తొలి జాబితాను జగన్ విడుదల చేయనున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి నేరుగా హెలికాప్టర్లో గురజాలకు వెళ్లనున్నారు జగన్. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గానాయుడు. సంధ్య, వైసీపీ అధినేత జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా చాలా పకడ్బందీగా చాలా స్పష్టంగా రూట్ మ్యాప్ను కూడా రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నెల 16వ తారీఖు నుంచి ఆయన ఇడుపులపాయలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇడుపులపాయలో ఉదయం 10:26 దీనికోసం ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించి అనంతరం అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే సమాధికి నివాళులర్పించిన తర్వాత అభ్యర్థులు ఏదైతే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా అక్కడే ప్రకటిస్తారు. ప్రకటించిన అనంతరం కూడా ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఏదైతే ఇడుపులపాయ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. గురజాల నియోజకవర్గంలోనే ఎన్నికల బహిరంగ సభను కూడా ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభలో ఆయన ప్రసంగిస్తారు. మొట్టమొదటి ప్రసంగంగా గురజాలని ఎన్నుకున్నారు. దీన్ని అయితే ముఖ్యంగా రాజధాని ప్రాంతంతో కావడంతో గురజాల నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం పార్టీలో కాస్త ఉత్సాహాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఏదైతే ఎన్నికల ప్రచారానికి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా తక్కువ సమయం ఉంది. అంటే 16వ తారీఖు అంటే మ్యాక్సిమం ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది ఎన్నికలకి. కాబట్టి చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం చేయాలి, ఎక్కువగా నియోజకవర్గాల్ని చుట్టి రావాలని ఒక రోడ్ మ్యాప్ను కూడా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చాలా స్పీడ్గా చేయాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తుంది. సమయం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం చేయాలనేది ఆయన ప్లాన్గా తెలుస్తుంది. ముఖ్యంగా పాదయాత్ర ఏదైతే చేసినటువంటి నియోజకవర్గాలు కాకుండా పాదయాత్ర ద్వారా కవర్ కాని నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు మొట్టమొదటిసారి ఉండే విధంగా రోడ్ మ్యాప్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. 16వ తారీఖు నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. గురజాల నుంచి వేదికగా ఎన్నికల ప్రచార సభలో మొట్టమొదటి సభలో జగన్ పాల్గొనబోతున్నారు. అంతకు ముందే అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువ ప్రచారం చేయాలనేది జగన్ ప్లాన్గా తెలుస్తుంది. సంధ్య. రైట్, థ్యాంక్ యూ దుర్గానాయుడు.